తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ వస్తుండు, బహిరంగ సభలకు సిద్ధం. రేవంత్ సర్కార్కు హనీమూన్ ముగిసింది. ప్రజాక్షేత్రంలోనే దోషిగా నిలబెడతాం. కేసీఆర్ అన్ని విషయాలపై మాట్లాడతారు. బహిరంగ సభలపై నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకుంటాం. మీడియా చిట్ చాట్లో కేటీఆర్. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ కాలం ముగిసిందని, ఇకపై ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు. ఏదైతే మరి రేవంత్ రెడ్డి ఎంజాయ్మెంట్ మొత్తం కూడా అయిపోయింది. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేయబోతా ఉంది. కేసీఆర్ కూడా ప్రజల్లోకి రాబోతున్నాడంటూ కేటీఆర్ చిట్ చాట్లో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి రానున్నట్లు ప్రకటించాడు. ఇక నేడు కేసీఆర్ అన్ని అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఇక కేసీఆర్ అన్ని అంశాలపై ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తారంటూ కేటీఆర్ తెలిపారు. ఇక భవిష్యత్తు కార్యాచరణ బహిరంగ సభల ద్వారా బహిరంగ సభల నిర్వహణపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక భవిష్యత్తు కార్యాచరణ గురించి కావచ్చు, రాబోయే రోజుల్లో పెట్టేటువంటి బహిరంగ సభల గురించి కూడా ఆల్రెడీ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల అనంతరం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేపడతామని వివరించారు. ఇక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ డ్రైవ్లు స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే మెంబర్షిప్ సంబంధించి కూడా అవన్నీ కూడా వెంటనే చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయ్యానన్న విమర్శలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఇక నేను ఫెయిల్ కాలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన 7 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. చివరికి తన సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు. నేనేకు ఐరన్ లెగ్ కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్ అంటూ ఎద్దేవా చేశారు. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగినటువంటి 7 ఉప ఎన్నికల్లో 7 స్థానాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందంటూ ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇక చివరికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి లాగానో, రాహుల్ గాంధీ లాగానో ఐరన్ లెగ్ కాదు, నేను కూడా తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం